హాయ్ అండి. వెల్కమ్ టు అంజలీస్ క్విజిన్ మా ఇంటి నడిపాకం. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే హౌ టు మేక్ పనీర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కానీ కొన్ని టిప్స్ ఉన్నాయి. దానివల్ల యూసేజెస్ ఎలా చేయాలి ఏంటి అన్న దాని గురించి చెప్దామని ఈరోజు పనీర్ ఎలా చేయాలని చెప్పి వచ్చాను. నేను ఇవాళ 1.5 లీటర్ పనీర్ తీసుకున్నానండి. యాక్చువల్గా మీకు 1.5 లీటర్ చెప్పాను, కానీ నేను ఇక్కడ పోసింది మాత్రం పాలు 1 లీటర్. నా దగ్గర ఆల్రెడీ కాచి పెట్టినవి ఇంకొక 1/2 లీటర్ ఉందన్నమాట. అందుకే చెప్పడానికి 1.5 లీటర్ అని చెప్పాను. బట్ కానీ ఇప్పుడు కాస్తున్నది మాత్రం ఓన్లీ 1 లీటర్. 1/2 లీటర్ ప్యాకెట్ ఇప్పుడు ఒకటి పోసాను, ఇంకొక 1/2 లీటర్ ప్యాకెట్ కూడా పోస్తాను. మొత్తం కలిపి 1 లీటర్ అనమాట. 1/2 లీటర్ ఆల్రెడీ నా దగ్గర బాయిల్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి దీన్ని బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసేటప్పుడు స్పూన్తో కలపండి. మనం ఇప్పుడు యాక్చువల్లీ పనీర్ చేయడానికి అందరూ చాలా రకాలు యూజ్ చేస్తారు. ముందుగా స్టవ్ వెలిగించేసి 1 లీటర్ పాలు పెట్టాను, స్టవ్ ఆన్ చేశాను. ఇంకా అది బాయిల్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈలోపు మనం ఏమేంటి సామాన్ దగ్గర పెట్టుకోవాలి, దేంతో చేయాలి అన్న చెప్తాను. అది మనకు అన్నీ అవైలబిలిటీ ఉండేదేనండి. ఒకటి పెరుగు. మన ఇంట్లో పెరుగు ఎప్పుడూ ఉంటుంది. సో నిమ్మకాయలు లేకపోయినా, వెనిగర్ లేకపోయినా మనం పెరుగుతో కూడా పనీర్ని చేసుకోవచ్చు. అండ్ సెకండ్ది నిమ్మకాయ కూడా మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉండేదే. ఇన్ కేస్ లేకపోతే యూ కెన్ యూజ్ పెరుగు. సో ఇవి రెండు లేవు, వెనిగర్ ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఫాస్ట్ ఫుడ్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి, ఫ్రైడ్ రైస్ అది ఇది అన్నప్పుడు వెనిగర్ కంపల్సరీ యూజ్ చేస్తాం కాబట్టి ఉంటే వెనిగర్. సో పెరుగు, నిమ్మకాయ అండ్ వెనిగర్ మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చండి. సో మీకు చక్కగా పనీర్ అయిపోతుంది. ఈ పాలు మనం విరక్కొట్టి చేసుకోవడమే కాకుండా, ఎప్పుడైనా పాలు విరిగిపోయినా ఇమీడియట్లీ మీరు దాంట్లో పెరుగు కానీ, నిమ్మకాయ కానీ, వెనిగర్ కానీ బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మీకు పనీర్ రెడీ అయిపోతుందండి. సో స్పెషల్గా మనం పాలను విరక్కొట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా పాలు విరిగిపోతే దాన్ని పడేయకుండా దాన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పాలు కాగుతూ ఉన్నాయి, కొంచెం వేడెక్కింది బౌలు. సో దెన్ నేను మొత్తం మెత్తగా దాన్ని కలుపుతూ ఉన్నాను స్పూన్ తోటి. అది కొంచెం లైట్గా సైడ్స్ బబుల్స్ వస్తుంది చూడండి. ఎందుకంటే మీకు సైడ్ అలా పక్క నురుగులా వచ్చేసింది కదా, అంటే పాలు ఆల్రెడీ కాగడం మొదలు పెట్టేశాయి. సో నేను మీకు 3 యూజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ పెరుగు వేసాను. 2 స్పూన్స్ పెరుగు వేసేసి కలుపుతూ ఉన్నాను. మీకు తెలుసు కదా, వేడి పాలల్లో పెరుగు వేస్తే పాలు విరిగిపోతాయి. సేమ్ అదే ప్రొసీజర్ అండి. చక్కగా నిమ్మకాయలు లేదు, వెనిగర్ లేదని కష్టపడిపోకుండా, చింతపడిపోకుండా మనం చక్కగా పెరుగుతో కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు పెరుగు వేసి మీకు అది చూపిస్తున్నాను. మీరు అలా కలుపుతూ ఉంటే మీకు అది ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. పాలు విరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే నా దగ్గర పెరుగు ఎక్కువ స్టాక్ లేదనమాట. నేను జస్ట్ అప్పుడే తోడేసి పెట్టాను, అందుకే నా దగ్గర కొంచెమే పెరుగు ఉంటే వేశాను. బట్ నాకు అది సరిపోదేమో అనేసని నేను నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే 2 స్పూన్స్ వేశాను కదా, ఒక లీటర్కి అట్లీస్ట్ 1-2 నిమ్మకాయలు పడతాయండి. సో నా దగ్గర పెరుగు వేశాను కాబట్టి, పెరుగు తక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ లెమన్ అనమాట. ఇప్పుడు కొంచెం హైలో పెట్టి కలుపుకోండి. అది బాగా విరిగిపోయి కర్డ్లుగా వచ్చేస్తే మీకు పనీర్ అయిపోతున్నట్లే. మీరు అలా కలుపుతూ ఉండాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేయకండి, స్టవ్ ఆన్లోనే ఉంచి కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ మీరు అలా కలుపుతూ దాన్ని చూసుకుంటూ ఉంటే మీకు పనీర్ రెడీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం అది కలపకపోతే ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. దానికన్నా బెస్ట్ మీరు స్పూన్తో కలుపుతూ సిమ్లో హైలో పెట్టుకుంటూ దాన్ని మీరు కలుపుకుంటూ ఉంటే మీకు అది కర్డ్లుగా అయిపోయి చక్కగా పనీర్ రెడీ అయిపోతుంది. చూడండి, మీరు కూడా అలా కలుపుతూ ఉండాలండి. ఆ స్పూన్కి అంతా కూడా అంటుకుంటూ ఉంది కదా. ఒక 5 మినిట్స్ అనండి ఇది ప్రొసీజరు.
అంటే మీకు వీడియోలో చాలా టైం టేకింగ్ తీసుకున్నట్లు ఉంటుంది కానీ, బట్ అది అలా చక్కగా అయితేనే మీకు పన్నీరు స్మెల్ లేకుండా ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుందన్నమాట. అందుకని చెప్తున్నాను. చక్కగా చూడండి, పట్ 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 పేలుతూ ఉంది కదా, మీన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ పన్నీర్ అయిపోతుంది. సో ఫైనల్గా నేను స్టవ్ కట్టేసే టైం వచ్చిందండి. నేను స్టవ్ కట్టేసాక కూడా ఒకసారి దాన్ని చక్కగా లోపల నుంచి పై వరకు మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా వదిలేయండి. ఒక్కసారి అది పెరుగు వేసాక కానీ, నిమ్మకాయ వేసాక కానీ, వెనిగర్ వేసాక కానీ విరిగిపోతే ఇంక మనం ఎక్కువ కలపక్కర్లేదండి. జస్ట్ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే అది మొత్తం కూడా మీకు పైన వాటర్ అంతా తేలిపోయి కిందన మీకు పన్నీర్ మిగిలిపోతుంది. సో చూడండి, నాది ఇంకా అవ్వాలన్నమాట. ఎందుకంటే 1 లీటర్ మిల్క్ కదా, ఎంత లేదన్నా మనకి మన అరచేయంత దాని మీద కన్నా కొంచెం పెద్దదే వస్తుంది పన్నీరు. నేను అందుకే వెయిట్ చేస్తున్నాను. అది చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. సో ఇప్పుడు స్టవ్ కట్టేసాను. ఎందుకంటే అది బాగా కనిపిస్తుంది కదా పైన, అది కర్డ్లుగా మొత్తం అయిపోయినట్లు. అందుకే స్టవ్ కట్టేసాను. ఒక 15 నిమిషాలు అయ్యేటప్పటికి చల్లగా అయిపోయిందండి. దెన్ ఇప్పుడు నేను ఒక బట్ట మీద దాన్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. సో కిందన ఒక బౌల్ పెట్టి దాని మీద ఒక జల్లెడ బుట్ట లాంటిది పెట్టేసి దాని మీద నేను ఒక వైట్ క్లాత్, మీ దగ్గర మస్లిన్ క్లాత్ అని వస్తుంది, ఉంటే అది వాడండి. లేదంటే మన ఇంట్లో యూస్ చేయండి ఏదైనా ఒక టవలో క్లాత్ ఉంటే మనం వేసుకోవచ్చు. ఆ వాటర్ చూడండి ఎంత పన్నీర్ వచ్చిందో. నేను చెప్పాను కదా 1.5 లీటర్. నా దగ్గర ఎక్స్ట్రా 1/2 లీటర్ పాలు ఉంటే నేను టీ పెట్టాక బ్యాలెన్స్ ఏముందో ఆ పాలు కూడా అందులోనే వేసేసాను అనమాట. అందుకే నాకు ఇంత వచ్చింది. కనిపించడానికి ఇంత అండి, అది మొత్తం దగ్గరికి అయిపోయాక చూస్తే కొంచెమే వస్తుంది. మేబీ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ రావచ్చు. సో దీన్ని ఇలా వేసేసుకొని వడకట్టేసుకొని మొత్తం నీళ్ళన్నీ పిండేసుకోవాలండి. వేడిగా ఉంటుంది, చూసుకొని చెయ్యండి. చేయి కాలుతుంది, ఎందుకంటే అంత తొందరగా చల్లారిపోదు కదా. మనం 15 నిమిషాలు వదిలేసినా తొందరగా అది చల్లారదు. అందుకే మీరు ఈ బట్టలు అవి వేసినప్పుడు ఏంటంటే పిండుకోవాలి కదా, చేయి కాలుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు అంత కనిపించింది. నేను మొత్తం నీళ్ళన్నీ పిండేస్తే మహా అయితే 150-200 గ్రామ్స్ కంటే ఎక్కువ రాదండి. చూడండి ఇంకా పొగలు వస్తున్నాయి. సో చేయి కూడా కాలిపోతుందండి. బట్ తప్పదు కదా, కొన్ని మనకి మంచి మంచి డిషెస్ చేసుకొని మంచి తినాలి అంటే కష్టపడాలి. చూడండి, ఆ వాటర్ ఎప్పుడూ పారేయకండి. నేను దాని గురించి కూడా చెప్తాను మీకు. దాన్ని మొత్తం పిండుకోవాలండి, ఎక్కడ నీళ్ళు ఉంచకూడదు. నీళ్ళు ఉంటే ఏంటంటే చాలా అది పొడిలాడిపోతూ ఉంటుంది, వాటరీగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, నీళ్ళు లేకుండా దాన్ని శుభ్రంగా మీరు పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత దాన్ని 4 పక్కలకి క్లోజ్ చేసి ఒక స్క్వేర్ షేప్ లాగా తీసుకొచ్చి క్లోజ్ చేసి వెంటనే దాని మీద ఏదైనా ఒక బరువు పెట్టాలండి. నేను అది మీకు చూపిస్తాను. ఆ నీళ్ళు వేస్ట్ చేయకండి. ఆ నీళ్ళని మనం ఏ కూర చేసుకున్నా నీళ్ళు వాడతాం కదా గ్రేవీలు చేసేటప్పుడు, ఆ నీళ్ళ ప్లేస్లో, వాటర్ ప్లేస్లో మనం ఈ వాటర్ని యూజ్ చేయొచ్చు. చూడండి ఎంత ఇంకా పిండుతుంటే నీళ్ళు వస్తూనే ఉన్నాయి. సో ఇలా పిండేసి ఫుల్ పిండేసుకొని మీరు ఏది క్లాత్ వేసుకున్నా డబల్ లేయర్ వేయండి. ఎందుకంటే పిండేటప్పుడు ఏమవుతుందంటే సింగిల్ లేయర్లో బట్ట చినిగిపోతుంది. సో 2 లేయర్స్ వేసుకుంటే మీకు ఆ గట్టికి ఆ వేడికి బట్ట చిన్నగడం అన్నది ఉండదన్నమాట. అలా మొత్తం పిండేసుకొని మీకు చేతికి అది వేడిగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం స్పూను లేకపోతే గట్టిగా ఉన్న మన చన్నుకల్లు ఏది ఉంటుంది కదా, దాంతో కూడా ప్రెస్ చేసుకుంటే మీకు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. దెన్ దానికి ఒక షేప్ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. షేప్ తీసుకొచ్చి పెట్టి దాని మీద బరువు పెట్టేస్తే మనకి కొంతసేపటికి ఒక 1 అవర్ అయ్యేటప్పటికి మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. సో ఆ షేప్లో వచ్చాక మీకు ఎలా కావాలంటే అలాగా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు స్క్వేర్ షేప్లో పెడదాం అనుకున్నాను.
చూడండి. సో, బాగా వేడిగా ఉంది. అందుకే నా చెయ్యి మొత్తం రెడ్ అయిపోయింది చూడండి. పిండి, పిండి, పిండి ఫుల్ రెడ్‌గా అయిపోయింది. బర్నింగ్ గూడా అవుతుంది. సో, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే ఎంత పనీర్ అయిందో చూడండి. ఇందాక చూసినా మీరు ఇంతుందనుకున్నారు. బట్ ఇప్పుడు చూస్తే అది మహా అయితే 150, 100, 150 గ్రామ్స్, నియర్లీ 200 అయి ఉంటుంది. 200 కూడా ఫుల్ కాదు. దగ్గర దగ్గర 200 గ్రామ్స్. ఇప్పుడు మొత్తం దానికి అంటుకున్న పనీర్ మొత్తాన్ని కూడా తీసేసి దానికి ఒక స్క్వేర్ షేపో, రౌండ్ షేపో ఎలాగంటే అలాగా దాన్ని ఇచ్చుకోవాలండి. మొత్తం సరి చేసుకోండి, సర్దుకోండి. మొత్తం దాన్ని సెట్ చేయాలన్నమాట ఇప్పుడే. ఎందుకంటే తర్వాత మనం సెట్ చేస్తే అది సెట్ అవ్వదు. సో, ఇప్పుడే ఈ వేడి మీదే సెట్ చేసేసి దాన్ని క్లోజ్ చేసి దాని మీద ఒక బరువు పెట్టేసుకుంటే మీకు దళసరి ఎంత దళసరి కావాలి అన్నది, మీకు ఆ దప్పతనం ఎక్కువ కావాలా, సన్నగా కావాలా, లావుగా కావాలా అది చూసుకుని ఇప్పుడే మీరు దాన్ని గట్టిగా సరి చేసుకొని పెట్టుకోండి. ఇంకా నీళ్ళు వస్తున్నాయి చూడండి. సో, మీకు ఎంత దళసరిలో పనీర్ కావాలి అన్నది చూసుకుని దాన్ని అలా స్ప్రెడ్ చేసి దాన్ని ఇది 4 పక్కల బట్టని క్లోజ్ చేసి దాని మీద ఒక బరువు పెట్టండి. బరువు అంటే మన దగ్గర చపాతీలు చేసుకునే రాయి ఉంటుంది, చన్నుకల్లు ఉంటుంది, లేకపోతే దాన్ని ఏమంటారు, రుబ్బుడు పత్రం ఉంటుంది కదా, వాటిని ఏవైనా పెట్టేయచ్చు అనమాట. బరువు పెట్టి ఒక 1 అవరు లేదా ఒక 40 మినిట్స్ అలా వదిలేస్తే మీకు పనీర్ రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత మీరు దాన్ని బయటికి తీసుకుని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకొని ఒక పెద్ద బాక్స్లో కానీ, స్టీల్ బాక్స్ లేదంటే గ్లాస్ బౌల్లో ఆ పనీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకొని అందులో వాటర్ పోసి ఎవ్రీ 3 days వన్స్ ఆ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మీరు కంటిన్యూస్లీ వాటర్ అలాగే ఉంచేస్తే పనీర్ కూడా పాడైపోతుంది. ఆ వాటర్లో ఒక ఫంగస్ లాంటిది అనేది వస్తుందన్నమాట. సో, అందుకని మీరు దాన్ని అలా వదిలేయకుండా ఎవ్రీ 3 days వన్స్ పనీర్లో పోసిన వాటర్ని చూసుకుంటూ వాటర్ తీసేసి పనీర్లో మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకుంటూ ఉండాలన్నమాట. అదే రోజు మీరు యూజ్ చేసేస్తే పర్వాలేదు. బట్ కొంతమంది ఎక్కువ చేసుకున్నప్పుడు మిగిలిపోతే కనుక మీరు దాన్ని సేవ్ చేసుకునే విధానం చెప్తున్నాను. సో, ఇప్పుడు చూడండి అది ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు ఒక 40 మినిట్స్ 1 అవర్ అయిపోయింది. నేను తీసేసాను. ఆ బౌల్ తీసేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి పనీర్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనం ఆ సైడ్స్ కూడా నీట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా నీట్గా పెట్టుకుంటే మనకు ఆ పగుళ్ళు లాంటివి కనపడవు. బట్ నా దగ్గర స్క్వేర్ టైప్ కానీ, రౌండ్ టైప్ కానీ ఆ ట్రే లాంటిది లేదనమాట. నేను అందుకే డైరెక్ట్గా దీంట్లోనే చేశాను. సో, మీకు ఇప్పుడు అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీ దగ్గర ఏదైనా స్క్వేర్ టైప్ కానీ లేకపోతే రౌండ్గా కానీ ఏదైనా ఉంటే మీరు దాంట్లో పెట్టండి. చక్కగా మీకు ఆ షేప్ వస్తుంది. చూడండి నేను అలా ఉల్టా చేసి వేసినా సరే అది ఎక్కడ విరిగిపోవడం అన్నది రాలేదు. ఆ సైడ్స్ ఒక్కటే పోతుంది. ఎందుకంటే మనం ఆ సైడ్స్ అంతా కూడా నేను చాలా పల్చగా చేసేసాను ఇందాక. మీకు అదే చెప్పాను కదా, ఎంత లావు కావాలో చూసుకొని అంత లావుగా మీరు దాన్ని చేసుకుంటే సరిపోతుంది. చూడండి పనీర్ ఇట్ వాజ్ రెడీ. సో, దానికి ఇప్పుడే ఒక స్క్వేర్ షేప్ తీసుకొచ్చుకొని సైడ్స్ కట్ చేసి మధ్యలో ఉన్నదాన్ని మీరు మీకు ఏ షేప్, డైమండ్ షేపా లేకపోతే స్క్వేర్ షేపా, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పక్కన గిన్నెలో నీళ్ళు ఉన్నాయి చూడండి, ఆ నీళ్ళల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఆ నీటిని ఎప్పుడూ కూడా మీరు వేస్ట్ అని పారేయద్దు. చెప్పాను కదా, దాంట్లో మీరు ఎప్పుడైనా చపాతీ కలుపుకున్నప్పుడు ఆ నీళ్లు పోసి ఆ మిల్క్ పాలు ఉన్నాయి కదా, మిల్క్ వాటర్ అది పోసి చపాతీ పిండి కలుపుకోండి, సూపర్ సాఫ్ట్గా వస్తాయి. నేను ఇదే వాటర్తో మీకు చపాతీ, పరాఠా ఏదైనా చేయడం అది కూడా చూపిస్తాను. ప్లస్ ఇదే పనీర్తో నేను తందూరి పనీర్ లాంటిది ఒక డిఫరెంట్ మై ఓన్ రెసిపీ అనమాట. అది ఐ జస్ట్ ట్రైడ్, ఇట్ వాజ్ సూపర్గా ఉంది. నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఈరోజు ఇది పోస్ట్ చేస్తున్నాను కదా, రేపు మీకు నేను ఇదే పనీరు ఈ వాటర్ యూస్ చేసి కర్రీ అండ్ పరాఠా ఎలా చేశానన్నది అది కూడా వీడియో పెడతాను. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ నేను ఇప్పుడు సైడ్స్ అంతా కూడా కట్ చేస్తుంటే అది మొత్తం పౌడర్ అయిపోతుంది. సో, ఎక్కడెక్కడ పగుళ్ళలా ఉన్నాయో ఆ ప్లేస్ని మీరు తీసేసి దాన్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని మీరు ఏదైనా గ్రేవీస్ చేస్తున్నప్పుడు ఇది ఇలాగా పేస్ట్ చేసి వేసేయచ్చు.
ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పేస్ట్‌లా చేసి వేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న భాగాన్ని నేను మన చాక్లేట్ టైప్ లాగా స్క్వేర్ షేప్‌లో నేను కట్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. ఒక్కొక్కటి కొంచెం లావుగా ఉన్న పీసు గట్టిగా ఉంటుంది. సూపర్ ఉంటుందన్నమాట. మీరు ఈ పీస్‌తో పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా అలాగే పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు. పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్‌గా ఒక్కొక్కటి పీస్ ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇలా వస్తుందండి. ఈ దప్పలో నేను చేశాను ఇంత దప్పగా. మీకు ఇంకా దప్పగా కావాలి అంటే నేను చూపించిన విధానంలో మీకు ఎంత సైజులో కావాలని మీరు చూసుకొని చేసుకోవచ్చు అనమాట. సో దీని స్టోరేజ్ చెప్పాను కదా, ఒక బాక్స్‌లోనో లేకపోతే ఒక గాజు బాక్స్‌లోనో వాటర్ పోసేసి ఈ పీసెస్ అన్నీ అందులో పెట్టి వాటర్ పోసి బాక్స్‌లో ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎవ్రీ 3 డేస్, డీప్ ఫ్రీజ్ కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎవ్రీ 3 డేస్ వాటర్ చేంజ్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. ప్లీజ్ నోట్ ఇట్. ఎవ్రీ 3 డేస్ అందులో ఉన్న వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తే మీకు పన్నీరు చాలా రోజులు ఉంటుంది. లేదంటే వాటర్ చేంజ్ చేయకపోతే దాని మీద ఫంగస్లా వచ్చేసి పన్నీర్ పాడైపోతుంది. మనం ఇంకా అంతే, పన్నీర్ మన అన్ని పాలు, స్టవ్ ఇంతవరకు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందన్నమాట. సో మర్చిపోకుండా 3 డేసో 2 డేస్ వన్సో మీరు బాటిల్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఆ వాటర్ని చేంజ్ చేసుకోండి. చూడండి అలా వాటర్ పోసుకొని మునగాలండి. పన్నీర్ మొత్తం మునిగేలాగా పై వరకు వాటర్ పోసేసి బాక్స్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 డేస్ వన్స్ వాటర్ చేంజ్ చేయాలి. బస్ ఇంతేనండి. ఇది పన్నీర్ రెడీ అయిపోయింది. ఎవ్రీ 3 డేస్ వన్స్ మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దాంతో మనకి పన్నీరు ఎంత చేసి పెట్టుకున్నా రెడీగా పన్నీర్ ఇంట్లో ఉంటుంది. ఇది బాక్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. ఇంక ఇప్పుడు సెకండ్ పార్ట్ ఈ వాటర్ని మీరు చెప్పాను కదా, మనం జనరల్గా రోజు పన్నీర్ కూరకే అని కాదు, మీరు ఏ గ్రేవీ కూర చేసుకున్నా ఈ వాటర్ని అందులో పోసేసి గ్రేవీ కర్రీలో యూస్ చేసుకోవచ్చు. లేదా పప్పులో కనుక ఈ వాటర్ పోస్తే మీరు పప్పు ఉడికిపోయిన తర్వాత నీళ్లు పోస్తారు కదా, ఆ నీళ్ళ ప్లేస్లో కొంచెం ఈ వాటర్ యాడ్ చేయండి. పప్పు టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే చపాతీలు చేసేటప్పుడు కూడా ఈ వాటర్ని యూజ్ చేసి చపాతీ పిండి కలుపుకోండి, పరాటా పిండి కలుపుకోండి. లేకపోతే ఇంకేది మీరు దేంతో ఏది చేసినా ఈ వాటర్తో కలుపుకోండి. టేస్ట్ బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఈ నీటిని ఎప్పుడూ కూడా పారబోయకండి. ఇది మంచి హెల్దీ, ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ త్రో దట్. దాన్ని కూడా యూస్ చేయండి. స్టాక్ పెట్టుకోవచ్చు. ఇది డీప్ ఫ్రీజర్లో బాటిల్లో, గాజు బాటిల్లో లేకపోతే వాటర్ బాటిల్లో పోసేసి స్టాక్ పెట్టుకొని మనం ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు. వితిన్ 1 వీక్లో మనం దీన్ని ఫినిష్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటాను. సో కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూడండి, ఫస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి హెల్దీ ఫుడ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, ఎవ్రీడే చేస్తాను వన్ బై వన్. ఇంతవరకు చేసినవన్నీ హెల్దీయే. ఇక ముందు చేసేది కూడా నేను హెల్దీ ఫుడ్డే చేస్తాను. సో నాకు తెలిసినంత వరకు హెల్త్కి మించి ఇంకేమీ లేదని నమ్ముతానండి నేను. సో అందుకే ఎప్పుడు కూడా నేను హెల్దీ ఫుడ్ చేస్తాను. సో ప్లీజ్ ట్రై దిస్. ఎలా ఉంది చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. మీరు ట్రై చేశారా లేదా ఏంటి అన్నది చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.